ఇటీవల భారత స్టాక్ మార్కెట్ను గమనించారా? ఒక్కసారిగా పెద్ద పతనం. కానీ విచిత్రమేంటంటే ప్రపంచ మార్కెట్లన్నీ నిలకడగా ఉన్నాయి. మరి మన మార్కెట్కేమైంది? అసలు ఏం జరుగుతోందిక్కడ? రండి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అవును, ఇదే అసలు అర్థంకాని విషయం. అమెరికా, యూరప్ లాంటి పెద్ద మార్కెట్లు అన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి. అలాంటిది మన భారత మార్కెట్ మాత్రం ఎందుకు ఇంతలా కుప్పగోలింది? ఈ ప్రశ్నకు జవాబు వెతకడమే ఈరోజు మన పని. సరే, మరి ముందుగా అసలు మార్కెట్లో ఏం జరిగిందో ఒక్కసారి స్పష్టంగా చూద్దాం. ఇక్కడ చూస్తే తేగ మనకే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదూ. ఒకవైపు గ్లోబల్ మార్కెట్లన్నీ పాజిటివ్గా ఉన్నాయి, ముఖ్యంగా అమెరికా మార్కెట్. మరోవైపు మన ఇండియన్ మార్కెట్లు మాత్రం భారీగా నష్టపోయాయి. ఇదేదో చిన్న కరెక్షన్ కాదు. చాలా వ్యక్తిగత స్టాక్స్ అయితే అసాధారణంగా 8-10% వరకు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంతలా మార్కెట్ పడిపోవడానికి సాధారణంగా వినిపిస్తున్న కారణం ఏంటి? అది ఎంతవరకు నిజమో ఒక్కసారి చూద్దాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే డిసెంబర్ 10న జరగబోయే యుఎస్ ఫెడ్ మీటింగ్ గురించిన భయమే ఈ పతనానికి కారణమని. కానీ వాస్తవం చూస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే యుఎస్ మార్కెట్లే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. పైగా వడ్డీ రేటు కోత ఉంటుందనే అంచనానే దాదాపు 80% ఉంది. ఒకవేళ భయముంటే అది అక్కడ ఉండాలి కానీ మన మార్కెట్లో కాదు కదా. సో ఈ థియరీని పక్కన పెట్టేయొచ్చు. అంటే బయట వినిపిస్తున్న కారణమైతే కరెక్ట్ కాదని తేలిపోయింది. మరి అలాంటప్పుడు ఈ పతనానికి అసలైన కారణమెక్కడుంది? మన దేశంలోనే, మన కళ్లముందే ఉంది. ఏంటో చూద్దాం. అవును, అసలు సమస్యంతా మన కరెన్సీ అంటే రూపాయిలోనే ఉంది. ఇదే మనల్ని కలవరపడుతున్న అసలైన సమస్య. రూపాయి విలువ దారుణంగా బలహీనపడటం. చూడండి, $1తో పోలిస్తే ఏకంగా $90.38 చేరింది. అయితే రూపాయి బలహీనపడితే మార్కెట్కేంటి సంబంధం అంటారా? చాలా ఉంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఏలు వాళ్ల డాలర్లను వెనక్కి తీసుకున్నప్పుడు వాళ్లకు లాభం వస్తుంది. దాంతో వాళ్లు అమ్మకాలకు మొగ్గు చూపుతారు. ఇది మార్కెట్లో పెద్ద అమ్మకాల ఒత్తిడికి దారితీస్తుంది. అందుకే మార్కెట్లో ఇంత భయం కనిపిస్తోంది. సరే, ఇంతకీ మన రూపాయి ఎందుకిలా బలహీనపడింది? ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని వెనుక ఒక డామినో ఎఫెక్ట్ ఉంది. మొదటగా అమెరికా కొన్ని భారతీయ వస్తువులపై దాదాపు 50% టారిఫ్లు విధించింది. దీనివల్ల మన ఎగుమతులు సహజంగానే తగ్గాయి. ఎగుమతులు తగ్గితే దేశంలోకి వచ్చే డాలర్ల ప్రవాహం కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే డాలర్లకు డిమాండ్ పెరిగి సప్లై తగ్గిందో అప్పుడు రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈ ట్రేడ్ వివాదంపై పరిస్థితిని చక్కదిద్దాల్సిన సమయంలో మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారి ప్రకటన చూస్తే, ఒప్పందం చాలా సాధ్యమే, కానీ ఆలస్యం కూడా కావచ్చు, నాకు తెలియదు అంటున్నారు. ఇలాంటి అనిశ్చితమైన మాటలు విన్నప్పుడు ఇన్వెస్టర్లలో భయం ఇంకా పెరడదా? వాళ్లకు ధైర్యం ఎలా వస్తుంది? ఓకే, రూపాయి బలహీనపడటం ప్రధాన కారణం అనుకుంటే దానికి తోడై ఈ పతనాన్ని మరింత తీవ్రం చేస్తున్న కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. వీటిలో మొదటిది రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న అమ్మకాల ఒత్తిడి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. గమనించండి, కేవలం అక్టోబర్-నవంబర్ నెలల్లోనే రీటైల్ పెట్టుబడిదారులు ఏకంగా 25,300 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. మార్కెట్ పడుతున్నప్పుడు చిన్న ఇన్వెస్టర్లు ఇంత పెద్ద మొత్తంలో అమ్మడమనేది చాలా కాలం తర్వాత మనం చూస్తున్నాం. చూడండి, ఇది ఒక రకమైన పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటిది. ఒకవైపు రీటైల్ ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు, మరోవైపు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఐలు కూడా అమ్మకాల ఒత్తిడి పెంచుతున్నారు. వీటికి తోడు మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఐపీఓలు కూడా మార్కెట్లో ఉన్న డబ్బును తమ వైపుకు లాగేసుకుంటున్నాయి. ఆ లెక్క కూడా చూడండి. రాబోయే 5 కొత్త ఐపీఓలు మార్కెట్ నుంచి ఏకంగా 14,337 కోట్ల రూపాయలను సమీకరించబోతున్నాయి. అంటే మార్కెట్లో ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉండే డబ్బు అంటే లిక్విడిటీ భారీగా తగ్గిపోతోంది. కొనడానికి డబ్బు తక్కువగా ఉన్నప్పుడు అమ్మకాల ఒత్తిడి పెరిగితే మార్కెట్ ఇంకా పడిపోతుంది. సరే, ఇన్ని అంశాలు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి కదా. మరి రాబోయే రోజుల్లో మనం దేనిమీద దృష్టి పెట్టాలి? మార్కెట్ గతిని మార్చగలిగే కీలక పరిణామాలు ఏమున్నాయి? రాబోయే 10 రోజులు మార్కెట్కి అత్యంత కీలకం కానున్నాయి. ఇక్కడ మనం 3 ముఖ్యమైన తేదీలను గమనించాలి.
డిసెంబర్ 10-11 తేదీల్లో అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలు జరగబోతున్నాయి. ఇది చాలా ముఖ్యం. అలాగే డిసెంబర్ 10న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. ఇక డిసెంబర్ 19న బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ మీటింగ్ ఉంది. ఈ 3 సంఘటనల ఫలితాలే మార్కెట్ దిశను నిర్ణయించబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మన ముందున్న అస్సలు ప్రశ్న ఇదే. ఒకవైపు కీలకమైన వాణిజ్య చర్చలు, మరోవైపు సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు. వీటి మధ్య మన మార్కెట్ కోలుకుంటుందా లేక ఈ అనిశ్చితి, ఈ గందరగోళం ఇంకా కొనసాగుతుందా? వేచి చూడాలి.